ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ఉగాది తెలుగు సంవత్సరాది అయినటువంటి పరాభవనామ సంవత్సరం మనకు ఏ విధమైనటువంటి మంగళాశాసనాలు చెప్తుందో ఇది స్వయంగా ఈ పరాభవ సంవత్సరం గురించి కొన్ని శుభసూచకాలను ఈ వచనం ద్వారా అందించాలని రాస్తూ చెప్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు, అనేక ఆశీర్వచనములు. ఈ పరాభవనామ సంవత్సరము పరాక్రమంతంగా ఉంచుతుంది, పరమ పవిత్రంగా ఉండాలని చెబుతుంది, పరమోన్నతంగా వ్యవహరించాలని గుర్తు చేస్తుంది. ఈ పరాభవ సంవత్సరము పరులను నిందించకూడదు, పరధ్యానంలో ఉండకుండా ధ్యానంలో ఉండాలని సూచిస్తుంది. ఈ పరాభవ సంవత్సరము పలువురితో చక్కటి పలుకులు పలకాలి, పంట పొలాలందు దృష్టిని సారించాలి, రైతన్నకు అండగా ఉండాలి, అప్పుడే పాడి పంటల సమృద్ధి అని గుర్తు చేస్తుంది పరాభవ సంవత్సరము. పల్లె పడుచుల సంబరాలు అంబరాన్ని తాకుతుంది. పరాభవనామ సంవత్సరమునకు ప్రణామం. ప్రగతి పదమును నడిపిస్తుంది మన అందరినీ. ప్రకృతి పురుషుని పాద చరణములకు దండములు ప్రణామం. పరాభవనామ సంవత్సరానికి ప్రణామములు. పరాభవనామ సంవత్సరానికి ప్రణామములు. అందరికీ మంగళాశాసనాలు. యాశ్వడయ్య గారు.